మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. First, ఈ ప్రెస్ మీట్ స్టార్టింగ్ ముందే and I would like to introduce Mr. Shri Bandi Veerareddy. ఇదే నా దగ్గర ఉన్నాడు. విక్టిమ్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్. నేను రిక్వెస్ట్ చేస్తాను వీరా గారికి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగింది, ఆయనతో ఏం జరిగింది, ఎలా జరిగింది. మీరు ఒకసారి మాట్లాడితే. వేదిక పైన ఉన్న పెద్దలు ధన్యవాదాలు, విలేకరులకు నా నమస్కారం. సైబర్ స్కైమ్ అనేది చాలా ప్రమాదకరమైనదిగా ఈరోజు దేశంలో ఉంది. నాకు ఫిబ్రవరి 7వ తేదీన ఒక కాల్ వచ్చింది. మీ పేరు వీరారెడ్డినా అని అడిగినారు. అవును, మీరెవరు అని అడిగారు. మేము టెలికమ్యూనికేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు పలానా నంబర్ యూజ్ చేస్తున్నారా సిమ్ కార్డ్ అని అడిగారు. లేదు, నేను ఆ నంబర్ యూజ్ చేయడం లేదు, ఆ నంబర్ నా దగ్గర కూడా లేదు అని, నేను ఎప్పుడు తీసుకోలేదు అని. లేదు, మీరు మీ ఆధార్ కార్డ్ని ఎవిడెన్స్గా చూపి ఇక్కడ ఢిల్లీలో ఒక సిమ్ కార్డ్ కొన్నట్టు, పలానా షాప్లో కొన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నారు. సరే సార్, ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేయండి, అది నేను యూజ్ చేయడం లేదు అని చెప్పి. లేదు, ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్స్తో కూడిన కేసెస్లో ఉంది ఇది, దీనిపై మీ మీద తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది, మీరు అట్లే లైన్లో ఉంటే నేను మీ నంబర్ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలుపుతాను. అయితే ఎస్ఐ గారు మాట్లాడేటప్పుడు మీ ఇద్దరి కన్వర్జేషన్ ఎవరు వినకూడదు, నువ్వు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కూర్చో అన్నారు. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను. స్కూల్లో ఆ స్కూల్ ఛాంబర్లో లాక్ చేసుకొని కూర్చొని వెళ్ళాను. ఆయన ఎస్ఐ అని చెప్పేసి, తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని చెప్పేసి యూనిఫామ్లో ఉన్నారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే పోలీస్ సంబంధించిన ఎంబ్లమ్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బయట బోర్డు కూడా న్యూఢిల్లీ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పేరుతో బోర్డు కూడా కనిపిస్తాం. లోపలికి వస్తున్న కానిస్టేబుల్స్ అందరూ సెల్యూట్ చేసి రావడం, ఇదంతా ఏఐతో క్రియేట్ చేసినట్లు తర్వాత నాకు తెలిసింది. నిజానికి అదంతా ఫేక్. కానీ నేను ఆ సీన్ చూసి, మొబైల్లో ఆ సీన్ చూసి నిజమైన పోలీస్ స్టేషన్ నిజమే అనుకున్నాను. ఏం సార్ నేను అని అడిగినాను. అడిగితే నువ్వు పలానా సిమ్ కార్డు యూజ్ చేస్తున్నావా అని అడిగింది. లేదు సార్, నాకు ఉండేది ఒకే ఒక మొబైల్ నంబర్, ఇదే ఆడుతున్నా, నేను ఎలాంటి సిమ్ కార్డు కొనలేదు అని. లేదు, నువ్వు పలానా షాప్లో నువ్వు సిమ్ కార్డు కొన్నట్టు మా దగ్గర టెలికమ్యూనికేషన్ వాళ్ళ నుంచి రికార్డు ఉంది అని. అంటే నేను అసలు ఢిల్లీకే రాలేదు ఎప్పుడే, కానీ నా జీవితంలో ఒకసారి కూడా రాలేదు, నేనేంటి కొనడం ఏంటి సార్ అన్నా. మీరు ఎట్లా కొన్నారో, మీరు ఏం చెప్పినా మా దగ్గర ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మీరు మీ ఆధార్ కార్డు పెట్టి అది తీసుకున్నట్లు మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి, దానికి ఏం చెప్తారు, మీరు రాకుండా మీ ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చారు అని అడిగినారు. నేను ఎవరికి ఇవ్వలేదు సార్, నేను మామూలుగా ఆధార్ కార్డు అనేది మన బ్యాంక్కి ఇస్తూ ఉంటాము, లేదా క్రాప్ లోన్స్, వ్యవసాయం ఉంటే భూమి క్రాప్ లోన్స్కి ఇస్తూ ఉంటాము, లేకపోతే ఆధార్ ఐడి ఓటర్ కార్డుకి ఇస్తాము, నేను కొన్ని వందల మందికి శాలరీస్ డ్రా చేస్తున్నాం కాబట్టి ట్రెజరీలో ఇస్తాము, బ్యాంకులో ఇస్తాము అని చెప్పి. లేదు, మీరు కొన్నట్టు, ఢిల్లీకి వచ్చి కొన్నట్టు, పలానా తేదీన కొన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్న. సరే చెప్పండి సార్, ఏంటి విషయం అన్న. అంటే నీ పేరు చెప్పు అన్నారు. వాళ్ళు క్లారిఫికేషన్ పేరు చెప్పిన తర్వాత నేను ఒక నంబర్ పంపిస్తాను, నీదేనా ఆధార్ నంబర్ వెరిఫై చేసుకోండి అన్న. పంపిస్తే నాదే వెరిఫై చేసుకున్నా. ఆ తర్వాత దానికి ఆయన, మరి మీ మీద నేను అట్లే లైన్లో ఉండు, నేను పైకి ఫోన్ చేసి మీ విషయాన్ని చర్చిస్తాను అన్నాడు అని ఫోన్ చేసి అడిగినాడు. వీరారెడ్డి సో ఆధార్ నంబర్ సో ఇతని మీద ఏమైనా అలిగేషన్ సంబంధించి ఉందా అని అడిగినాడు పైకి. ఆ వెనక వైపు నుంచి, అంటే మనకి కనుక బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, భయంకరంగా మాట్లాడుతూ, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో చేతులు కలిపినాడు, అతన్ని వెంటనే విత్ ఇన్ 2 hours స్టేషన్ పెట్టండి.
అతను కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నాను 2 అవర్స్లో లొంగిపోను. సార్ నేను ఆంధ్రాలో ఉన్నా, కడప జిల్లాలో ఉన్నా, ఢిల్లీ ఎక్కడో ఉంది, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది, 2 అవర్స్లో కాదు 2 డేస్లో కూడా రాలేను అన్న. దానికి ఆయన ఇది ఎక్కడున్నామంటే నేను చెప్పినాను అతనికి. చెప్తే 48 అవర్స్లో సరెండర్ కా, నీ మీద వెంటనే సీరియస్ అలిగేషన్ ఉంది, నువ్వు మనీ లాండరింగ్లోను ఉమెన్ ట్రాఫికింగ్లోను చేతులు కలిపిన వ్యక్తితో చేతులు కలిపినావు, నువ్వు నీ మీద కూడా కేసులు ఉన్నాయన్న. అని లేదు సార్ నేను ఎవరు నాకు ఎలాంటి తెలియదు అన్న అని ఒక ఫోటో చూపించినాడు. ఫోటో చూపిస్తే ఈ ఫోటోలో వ్యక్తి నీకు పరిచయమా అని అన్నాడు. ఎవరు నేను గుర్తుపట్టలేను, అసలు నేను ఎప్పుడు చూడలేదు అని. వాడు ఎప్పుడు మన తర్వాత సదావత్ ఖాన్ వాడి పేరు, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అన్నాడు. లేదు సార్ నాకు ఎవరో తెలియదు అని. తెలియదు అంటే ఇది చదువుకో అని చెప్పేసి ఒక 2 పేజెస్ మ్యాటర్. సదావత్ ఖాన్ అనే పేరుతో వాడు చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని ఆ పేజీలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా ఎవడైంది వాడని. సరే పేపర్ చూసిన తర్వాత తెలిసింది అన్నాడు. మరి ఇలాంటి వ్యక్తితో నువ్వు చేతులు కలిపినావు అన్నాడు. నేనేంటి సార్ చేతులు కలిపిన అతనితో, నాకు అతనికి ఏం సంబంధం ఉంది సార్ అని. దాంట్లో అతన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసిన తర్వాత అతని రూమ్లో వెతికితే అందులో కొన్ని వందల ఏటీఎం కార్డు కనిపించాయి. ఆ ఏటీఎం కార్డ్స్లో నీది ఒకటి అని చెప్పినాను. నేను స్టన్ అయితే నేను అసలు ఇది ఏంటి అని మనం ఆలోచించుకోనివ్వలేదు. వెంటనే ఒకరి తర్వాత ఒక ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉండాలి. ఒకటి నేను ఒక ఫామ్ పంపిస్తా చదువుకో అన్నాడు. చూస్తే అది ఎఫ్ఐఆర్ కాపీ పంపినాను. నీ సిమ్ కార్డు వాడుతున్న సిమ్ కార్డు, ఈ సిమ్ కార్డు వాడుతున్నామని అనేక మందికి ఫోన్ కాల్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మనీ లాండరింగ్ కేసులో నీ ప్రమేయం ఉన్నట్టు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వు 2 డేస్లో వచ్చి అరెస్ట్ అయిపోవాలి. సార్ నేను ఏజ్ 63 ఇయర్స్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నేను ఇప్పటికిప్పుడు రాలేను. నా లోకల్ పోలీస్ స్టేషన్లో నేను సరెండర్ అవుతాను. లోకల్ పోలీస్ స్టేషన్ సరెండర్ అవుతాను, దయచేసి నన్ను అనుమతించండి అని. లోకల్ పోలీస్ స్టేషన్ ఎలా సరెండర్ అవుతావు? కేస్ ఈజ్ రిజిస్టర్డ్ హియర్, యూ హ్యావ్ టు కమ్ హియర్ వితిన్ 48 అవర్స్ అని ప్రెజర్ చేసి అప్పుడు చెప్పాను. నేను నిజానికి వాస్తవం చెప్పుకుంటా వచ్చిన. ఏం చేస్తావు నువ్వు అంటే, నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, ముందు ఎంఈఓగా పనిచేసిన, రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నా. పై అధికారులకు చెప్పినప్పుడు వెంటనే అతన్ని 48 అవర్స్ లేదా 2 డేస్ 3 డేస్లో అరెస్ట్ చేసుకురండి అని పెద్ద లౌడ్ వాయిస్తో వినిపిస్తూ ఉంది. అవన్నీ వినడంతో పక్క ఆలోచనలు రావడం లేదు. అసలు మనం ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకొని ఇవ్వకుండా వెంటనే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉండాలి. పైగా ఇతను ఏమంటాడంటే, సరే మీరు ఎక్కడో పొరపాటు చేసుకున్నారు, మీరు మీ ఐడీస్ ఎక్కడో వదిలేసుకున్నారు, కేర్లెస్గా మీరు ఐడీస్ వదిలేసుకున్నారు కాబట్టి ఇంత జరిగింది, మీరు ఎక్కడో మోసపోయినారు, నాకు అనిపిస్తుంది, మీరు నిర్దోషిని అనిపిస్తుంది, కానీ మా కేసుకు నువ్వు సహకరించు, ఇన్వెస్టిగేషన్ సహకరించు, నీకు ఇబ్బంది ఉండదు, ఆ మెయిన్ ప్రధాన నిందితులకు తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తాం, నువ్వు సహకరించను. సరే సార్ మీరు చెప్పినట్లే వింటాను అన్న. అంటనే సరే అని చెప్పేసి ఒక పేజీ మ్యాటర్ నాకు వాట్సాప్లో పంపించాను. ఆ దాంట్లో ఏముందంటే సుప్రీంకోర్టు హెడ్డింగ్తో సీక్రెట్ యాక్ట్ అని ఒకటి పెట్టి, ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ వివరాలు బయటికి వెల్లడిస్తే, ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఎవరైనా సరే సస్పెక్ట్ బయట చెప్తే అది అతనికి 5 సంవత్సరాలు కారాగార శిక్ష, 3 లక్షలు పెనాల్టీ పడుతుంది దాంట్లో. దీనికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని. సరే సార్ నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా, నేను బయట ఎక్కడ చెప్పడానికి అవకాశం లేకుండానే నేను ప్రామిస్ చేస్తున్నా అన్నాను. ఆ డిజిటల్ సిగ్నేచర్ చేసి నాకు పంపాను. డిజిటల్ సిగ్నేచర్ చేసి ఇచ్చినాడు. దాని మీద నేనేమనుకున్నానంటే, నేనేం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయనప్పుడు మనం డిజిటల్ సంతకం చేసి పంపితే ఆ కట్టుబడి ఉంటే, ఆ సీక్రెట్ యాక్ట్ కట్టుబడి ఉంటే ఇబ్బంది ఏమొస్తుంది మనకు అని అనుకున్నా. కానీ నేను వాళ్ళు ఏమనుకున్నారని ప్లాన్ చేసినంటే, మరొకరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉండడానికి కట్టుదిట్టంగా వాళ్ళు చేసినట్టు నాకు అనిపించింది. అది వాళ్ళు నేను నిజాయితీగా ఉండాలనుకునే దాన్ని నా బలహీనతగా స్వీకరించినారు.
బలహీనతగా స్వీకరించిన తర్వాత మెల్లమెల్లగానే మనకు ఎఫ్ఐఆర్ ముందు ఇచ్చినాడు. తర్వాత సదావత్ ఖాన్ అనే వాడి ఇచ్చినాడు. తర్వాత వాడి దగ్గర 187 ఏటీఎం కార్డులు ఉన్నట్టు చెప్పినారు. దాదాపు 500 మందిని హ్యూమన్ ట్రాక్ బయటికి పంపి, అంటే అది బాండెడ్ లేబర్గా బయటికి విదేశాలకు పంపి వాళ్ళ చేత ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనేటట్లు చేసి, ఇట్లా కేసెస్లో బలమైన కేసులు ఉన్నాయి. దీని మీద మీ మీద కూడా బలమైన కేసులు ఉన్నాయి. మీరు ఎట్లా ఇరుక్కున్నారు దీంట్లో? మీ కేర్లెస్నెస్తోనే ఇరుక్కున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ మా పై అధికారులను నేను అది వివరించి చెప్తా. మీరు నాకు సహకరించండి చాలన్నారు. సిబిఐ న్యూఢిల్లీకి ఇచ్చినారు ఈ కేసును. ఇది ఎందుకంటే దేశంలో దాదాపు 500-600 మంది దీంట్లో నిందితులు ఉన్నారు, ఈ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. కాబట్టి సిబిఐకి ఇవ్వడం సమంజసం అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పింది. మీరు సిబిఐతో మాట్లాడుకోండి అన్నారు. అంటే నేను అప్పటికే భయపడిపోయినాను మామూలుగా, ఎందుకంటే సిబిఐ కేసు అంటేనే చాలా సీరియస్ అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే నేను సహాయం చేసే ఒకే ఒక విషయం సహాయం చేయగలను. సిబిఐ ఆఫీసర్ నవజోత్ సిమి, ఆ మేడంకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇచ్చినారు. ఆమె నంబర్ నేను ఇస్తాను, మీరు ఆమెకు ఒక లెటర్ టైప్ చేయండి. నేను దీంట్లో అనుమానితుడిని, నేను మీ కేసుకు సహకరిస్తాను, దయచేసి నాతో 1 నిమిషం మీరు టైం కేటాయించవలసిందిగా కోరుతున్నాను అని ఒక లెటర్ పెట్టమన్నారు. నేను అదే పెట్టిన తర్వాత పెట్టిన 5 నిమిషాలకే ఆమె పెట్టిన కొద్దిసేపటికి లైన్లోకి వచ్చింది. అప్పుడే అనుకున్నాను నేను, ఐపీఎస్ ఆఫీసర్ ఇంత సులభంగా మనం పెట్టిన 5 నిమిషాలకే వచ్చింది అని అనుకున్నాను. కానీ ఆ ఐపీఎస్ వెనక కూడా అక్కడ కూడా సిబిఐ న్యూఢిల్లీ అనే పెద్ద బోర్డు వెనక ఆ పోలీస్ ఆఫీస్ సంబంధించిన ఎంబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ఎంబ్లమ్స్ లోపలికి వచ్చిపోయే అధికారులు సెల్యూట్ చేస్తూ రావడం గమనించి ఇది నిజమైన, అంటే అందులో మహిళ కాబట్టి నేను, ఆమె పేరు కూడా నవజోత్ సిమి. నవజోత్ సిమి పేరుతో ఒకసారి ఆర్టికల్ వచ్చింది. ఆమె యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఇక్కడ పేపర్లో చదివిన, యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి నాకు డౌట్ రాలేదు. అది సస్పెక్ట్ సార్ ఇతను వీరారెడ్డి అని ఆ సిబిఐ వాళ్ళు పరిచయం చేసినట్టు ఆన్లైన్లో పరిచయం చేశారు. నేనేమనుకున్నానంటే చెప్పినాను, నీవెవరు ఏమి చెప్పంటే ఆయన అడిగినాడు, వెదర్ ఐఎమ్ కనెక్టెడ్ టు ఏ కరెక్ట్ పర్సన్ ఆర్ నాట్, షో మీ యువర్ ఆధార్ కార్డు, నువ్వు కరెక్ట్ పర్సనా కాదా, నీ ఆధార్ కార్డు చూపించండి అన్నాడు. సరే ఆధార్ కార్డు చూపించి నా దగ్గర జబ్బులో మామూలుగా ఆధార్ కార్డు పెట్టుకుంటే చిన్నది చూపించాను. చూపిస్తే ఆయన సాటిస్ఫై అయినాడు. చెప్పు నీ విషయం అన్నాడు, నువ్వు ఏం చేస్తుంటావు ఏంటి అని అడిగాను. అన్నీ అడిగిన తర్వాత, సారీ మిస్టర్ వీరారెడ్డి, నేను కూడా మా నాన్న కూడా టీచర్ కాబట్టి నీకు ఒక ప్రయారిటీ ఇస్తాను, నీకు ఒక చిన్న ఫేవర్ చేస్తున్నా. నువ్వు టీచర్ అన్నా కూడా నేను నమ్ముతున్నా, నువ్వు చెప్పేదంతా నమ్ముతా ఉండాలి. నీ ఇన్నోసెంట్గా నేను అనుకుంటున్నా, కానీ చట్టానికి ఎవిడెన్సెస్ కావాలి. నీ వ్యతిరేకంగా ఎవిడెన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. కాబట్టి నువ్వు చెప్పేది చెప్పు అంటే చెప్పిన తర్వాత నీకు ఒక సడలింపు ఇస్తున్నా. నీ మీద 3 crores అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. 3 crores ఆ కల్పిట్ చెప్పినట్లుగా మీకు 10% కమిషన్, నీకు 90% వాడికి అన్నట్లు ఉంది దీంట్లో. కాబట్టి 10% అంటే మీరు 30 lakhs మీరు దీంట్లో బెనిఫిట్ పొందినట్టు దీంట్లో ఆరోపణ ఉంది. కాబట్టి నువ్వు 30 lakhsని ఈడీకి సరెండర్ చేస్తే నువ్వు ఇన్నోసెంట్ అని తేలిన తర్వాత ఈడీ నుంచి నీకు డబ్బు వాపస్ వస్తుంది. నువ్వు ఇన్నోసెంట్ కాదు, నువ్వు కూడా దీంట్లో నిందితులు అని తెలిస్తే 30 lakhs విల్ గో టు గవర్నమెంట్ అన్నాడు. సరే మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి, అట్లయితే నీకు బెయిల్ ఉంటుంది, లేకపోతే నువ్వు అరెస్ట్ కావాలంటున్నా అన్నప్పటికీ, సరే మనం బెయిల్ కోసము లాయర్లు పెట్టుకోవడం ఇదంతా ఎందుకు ఉద్దేశంతో 30 lakhs నేను అడ్జస్ట్ చేస్తాను సార్, నాకు కొంత టైం ఇవ్వండి అన్న. సరే ఎంత టైం కావాలన్నా, 1 month టైం ఇవ్వండి సార్ అన్న. లేదు 1.5 months ఇస్తానులే, నువ్వు సర్చ్ చేసుకోవాలి. సరే అని చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా వీళ్ళు సిబిఐ ఆఫీసర్ల పేరుతో నీకు 1 month టైం ఇచ్చినాం, నువ్వుగా కట్టలే, 1.5 months ఇచ్చినాం కట్టలే. ఈ మధ్యలో నన్ను వేధించి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇట్లా వేధిస్తూ వచ్చి నీకు బెయిల్ క్యాన్సిల్ అయితే జాగ్రత్త అని చెప్పేసి భయపెట్టి నన్ను క్రమక్రమంగా చేసినారు. ఒకసారి అట్లా ఉన్నాగా ఒక 7 లక్షలు కట్టిన తర్వాత బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, సిబిఐ, అది కూడా టెలికమ్యూనికేషన్ పేరు. వాళ్ళు కూడా ఇట్లే నువ్వు ఆ నంబర్ వాడుతున్నావా, ఒక నంబర్ చెప్పి ఆ నంబర్ వాడుతున్నావా అని. లేదు సిబిఐ వాళ్ళ దగ్గర
కేసు రిజిస్టర్ అయింది దీని మీద, నువ్వు సిబిఐ వాళ్ళతో మాట్లాడని చెప్పేసి ఇదే మాదిరిగా ముందు ఎట్లా జరిగిందో అట్లే నన్ను అడిగితే సార్ ఆల్రెడీ నా మీద కేసు బుక్ అయింది, సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళు కేసు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, నేను ఇన్నోసెంట్, నా కేసు సంబంధించిన వివరాలు మీకు చెప్తాను అన్నాడు. ఎవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ న్యూఢిల్లీ సిబిఐలో అన్నారు. అంటే చెప్పినాను నవజోత్ సిమి మేడం ఐపీఎస్ ఆఫీసర్ సార్ అని చెప్తే ఆమె నంబర్ ఇవ్వు అన్నాడు. ఇచ్చిన తర్వాత అట్లే లైన్లో ఉండు, నేను మేడంతో సంప్రదించిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటానని ఈ సిబిఐ బెంగళూరు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్న తర్వాత ఆయన సిబిఐ ఆఫీసర్, ఓకే మిస్టర్ వీరారెడ్డి, మీరు కేసు మీ సిబిఐ న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది కాబట్టి మా అవసరం లేదు, కాబట్టి మిమ్మల్ని నేను కోరేదంటే ఇన్వెస్టిగేషన్ సహకరించండి జాగ్రత్తగా, మీరు క్లీన్ చెప్తూ బయటికి రండి అని చెప్పి మన క్షేమం కోరినట్లుగా వాళ్ళు అట్లా చేయడం జరిగింది. సరే అప్పుడు నేను ఏమనుకున్నా అంటే అంతవరకు జరుగుతూ ఉండే నిజమైన కేసే అనుకున్నా, ఎందుకంటే వీళ్ళు డ్రాప్ అయినారు, వాళ్ళతోనే సహకరించమని చెప్పినారు. అలా ఉండగా తర్వాత కొంతకాలానికి సిబిఐ ముంబై పేరుతో వచ్చింది. నాకు నవజోత్ సిమి మేడం ఫోన్ చేసి ఏం చెప్పినట్టు అంటే అది కూడా ఫేక్ నేమ్ వేరే నేమ్ ఉంది. ఆమె ఏం చెప్తానంటే నీకు ఏదైనా పొరపాటున ఎవరైనా కానీ థ్రెటన్ కాల్ కానీ మేము ఫలానా వాళ్ళని కానీ నీకు ఫోన్ కాల్ వస్తే నాకు వెంటనే తెలియజేయండి. సిబిఐ వాళ్ళు బెంగళూరులో చెప్పిన వెంటనే మేడం ఇట్లా వచ్చిన్నారు, ఇప్పుడే మాట్లాడినారు, ఓకే సాటిస్ఫైడ్, వాళ్ళు ఏం కావాలంటే ఇది నెక్స్ట్ ఎటు వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. ఆ తర్వాత కొంతకాలానికి సిబిఐ ముంబై పేరుతో వచ్చింది. సిబిఐ ముంబై పేరుతో ఎన్ఐఏ పేరుతో వచ్చింది. ఎన్ఐఏ పేరుతో వస్తే నేను ఇదే సమాధానం చెప్పిన, సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళని కేసు టేకప్ చేసినారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్తే ఆయన ఎన్ఐఏ ఆయన ఏమన్నాడంటే ఎవరా నవజోత్ సిమి, సిబిఐ పెద్దనా ఎన్ఐఏ ఎక్కువనా? నేను ఎక్కువ అన్నాడు. సార్ మీ డిపార్ట్మెంట్లో నాకు ఎవరు ఎన్ఐఏ ఎక్కువనో సిబిఐ నాకు తెలియదు, కానీ నేను బాధ్యత గల ఒక సస్పెక్ట్ ఉంది కదా, నేను సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు యాక్ట్ మేరకు నేను సీక్రెట్ వయలేట్ చేయలేదు, ఈ కేసు వివరాలు చెప్పలేదు, మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని తెప్పించుకోండి అని ఒప్పుకోకుండా దురుసుగా మాట్లాడాను. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే మామూలుగా ఒక ఆఫీసరు తన తోటి ఆఫీసర్ను సమాచారం తెప్పించుకుంటాడు సస్పెక్ట్ మీద నుంచి, కానీ సస్పెక్ట్ని అడుగుతున్నాడంటే అక్కడ నాకు డౌట్ వచ్చి ఆయన ఎంతసేపు వదలలేదు, గంటల తరబడి మాట్లాడుతున్నాడు, నా సమాచారం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళతో ఏం డిస్కస్ చేసినావు అన్నాడు. అంటే నేను లాస్ట్ 4 months నేను మెసేజ్లో చేస్తున్నాను అంటే ఏమేం మెసేజ్లు పెట్టాను నాకు ఫార్వర్డ్ చేయాలి. నాకు ఆ విధానం పట్ల కొంచెం అనుమానం కలిగింది, ఎందుకంటే ఒక ఆఫీసర్ పై అధికారి ఆయన సహా అధికారి కానీ పై అధికారి కానీ సమాచారం తెప్పించుకోవాలి, కానీ మన నుండి తెప్పించుకోవడం ఏంటి అనుకుంటాను. కానీ మనం నిందితుని లిస్టులో ఉన్నాం కాబట్టి నేను ఆయన్ను ఏం ప్రశ్నించలేదు. వెంటనే ఆయన కాల్ కట్ అయిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ ఇట్లా జరిగింది అని. కాల్ చేస్తే వీఆర్ బిజీ అని వచ్చింది, ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టినారు. తర్వాత 1 గంట తర్వాత కాల్ చేసినట్టు చెప్పిన, ఫలానా వాళ్ళు ఫోన్ చేసినారు, సిబిఐ ముంబై పేరుతోనూ తర్వాత ఎన్ఐఏ పేరుతోనూ ఫోన్ చేసినారు, మీకు ఈ నంబర్ నుంచి వచ్చింది సార్ అని. వాళ్ళు ఏమన్నారంటే ఆ నంబర్ వెరిఫై చేసినాము, వాళ్ళు ఫ్రాడ్ పర్సన్, నేను ముందే చెప్పినా కదా మీకు, ఎవరు కాల్ చేసినా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మెయిన్ కల్పెట్టి తప్పించుకుంటారు, మిమ్మల్ని ఇరికిస్తారు, ఆ కాల్స్ను బ్లాక్లో పెట్టి అది కాల్ లిఫ్ట్ చేయొద్దన్నమాట. కానీ మనం బ్లాక్లో పెట్టింది వాళ్ళు నిజమైన ఆఫీసర్లు అయితే మనకు ఇబ్బంది కదా అన్నిటితో, సరే పెట్టాను సార్ అని చెప్పి పెట్టకుండానే వాళ్ళతో కూడా టచ్లో ఉంది. ఇట్లా నెలల తరబడి జరిగిన తర్వాత వీళ్ళు ఆ సిబిఐ నవజోత్ సిమి అనే ఆమె, నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను, నా ప్లేస్లో ఇంకొక దయానాయక్ అని ఆయన వస్తున్నాడు, మా హెడ్కి మీ కేసు ఇచ్చినాను, అందజేసినాను, హీ విల్ టేకప్ ఫ్రమ్ హియర్ అడ్వర్డ్స్ అని చెప్పి దయానాయక్ అప్పటి నుంచి ఫోన్ చేస్తా వచ్చినాడు. ఆయన అంతే ప్రతిసారి ఎందుకు లేట్ చేస్తున్నావు, ఇంకా నీకు ఎంతకాలం ఇవ్వాలా, నువ్వు సస్పెక్ట్వి, నీకు ఎంతకాలం నీకు పొడిగించాలా, బెయిల్ రద్దు అవుతుందని ఇదే పదే మనకు కాల్ చేస్తూ రావడం. నాకు ఎక్కడ డౌట్ రాలేదంటే జడ్జి గారు ఏం చెప్పినారంటే అతను డబ్బు పంపిన ప్రతిసారి మీరు ఈడీ నుంచి రిసిప్ట్ తెప్పించే బాధ్యత మీరే, సిబిఐ ఆఫీసర్లుగా మీరే, ప్రతిసారి ఆయనకు పంపండి అని రిసిప్ట్ పంపండి అన్నారు. నేను పంపిన ప్రతిసారి నెక్స్ట్ డే కల్లా నాకు రిసిప్ట్ వచ్చేది ఈడీ పేరు. ఆ రిసిప్ట్ రావడంతో నేను అది నిజమే అన్నాను, ఈడీ పేరుతోనూ తర్వాత నేను 1-2 సార్లు వెరిఫై చేసుకున్నాను, ఆ ఈడీ పేరుతోనూ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనూ.
వాళ్ళు కూడా మనకు సలహా చెప్తున్నట్టు ఇవి జాగ్రత్తగా పెట్టుకో, నెక్స్ట్ నీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్తూ అట్లా రావడం జరిగింది. నేను ఎక్కడ మోసపోయినా అంటే ఆ సిబిఐ జడ్జి ఇచ్చిన తీర్పు అంతవరకు నాకు డబ్బులు గురించి ప్రస్తావనే రాలేదు. కొన్ని రోజుల తరబడి నన్ను కేవలం కేసుంది రా, కేసుంది రా, నువ్వు సరెండర్ అయిపో అని పిలుస్తున్నారు. కానీ నీ కేసు పెట్టాం, ఈ డబ్బులు కట్టి నువ్వు విడిపించుకో అని నాకు రాలేదు. కాబట్టి నేను సైబర్ క్రైమ్ అంటేనే డబ్బులు కట్టి అడుగుతారు కదా, డబ్బులు అడుగుతారు, డబ్బులు ఎక్కడ అడగలేదు కదా అని నేను అక్కడ మోసపోయాను. కానీ వాళ్ళు సిబిఐ పేరుతో సిబిఐ కోర్టు పేరుతో మ్యాజిస్ట్రేట్ పేరుతో ఫోన్ చేసినప్పుడు అక్కడ నేను పొరపాటు. అందులో నాకు డౌట్ వచ్చి ఒకసారి ఏమన్నా అంటే న్యూఢిల్లీ కెనరా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినానంటే నేను వేంపల్లి ఆ కెనరా బ్యాంకుకి పోయి సార్ నా పేరుతో ఏమైనా అకౌంట్ ఓపెన్ అయిందా మీరే కాకుండా ఎక్కడైనా ఇండియాలో అని అడిగిన, ఆధార్ నెంబర్ చూస్తే ఆయన ఏమన్నా లేదు ఎక్కడా కాలేదు ఇక్కడే ఉంది, కెనరా బ్యాంక్ వేంపల్లిలోనే ఉంది అని. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను అడిగిన, నా అకౌంట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా అని. కెనరా బ్యాంక్ న్యూఢిల్లీలో అకౌంట్ నెంబర్ ఉందన్నారు కదా, చెప్పగలరా అని. లేదు అది సీజ్ అయింది, సీజ్ అయినప్పుడు దాని సమాచారం ఎక్కడ రాదు, మేము ప్రొసీడ్ కోర్టుకి సబ్మిట్ చేసినాం అంతే అన్నారు. అదే కూడా నాకు డౌట్. ఇలా ప్రతిసారి నన్ను ఎప్పుడైనా అనుమానం జరిగి వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను అనుమానం తుడిచే విధంగానే మాట్లాడుతూ వచ్చినారు. దాంతో నేను పొరపాటు ఈ ఈ నేను చేసిన పొరపాటు వేరే వ్యక్తులు ఎవరు చేయకుండా ఉండడానికి కోసము నేను మీ అందరి సహకారాన్ని, విలేకరుల సహకారం అందరినీ కోరుతున్నా. దయచేసి ప్రజల్ని అవేర్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే ఇది మేము ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీసే ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ జీవిత కాలంలో సంపాదించుకున్న ప్రావిడెంట్ ఫండ్ కానీ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్లో కానీ వాళ్ళే కోల్పోతున్నారు ఎక్కువ.